తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా పాఠశాలల్లో సున్నా ప్రవేశాలపై అమికస్ క్యూరీ కమిటీ కోర్టుకు నివేదిక సమర్పించింది. గ్రామాల్లోనూ ఆంగ్ల మాధ్యమంపై ఆసక్తి చూపుతున్నారని కమిటీ నివేదికలో పేర్కొంది. అయితే ఉపాధ్యాయులను ఎమ్మెల్యేలు ఎంపీలకు సెక్రటరీలుగా డిప్యుటేషన్పై పంపడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. వెంటనే ఆ విధానాన్ని నిలిపివేయాలని ఆదేశించింది. ఈ విషయంపై 4 వారాల్లో అఫిడవిట్ సమర్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలను ఆదేశించింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల లేమిపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని కోర్టు స్పష్టం చేసినట్లు సమాచారం. మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా రిపోర్టర్ శిరీష్ సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి పైన ఈ రోజు అమికస్ క్యూరీ నివేదికను అందజేసింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. స్కూల్స్ లో మౌలిక సదుపాయాల మెరుగుదలపైన ప్రభుత్వాలు ఎందుకు దృష్టి సారించడం లేదు అని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరిగింది. అయితే ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళను మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గర పిఏలుగా నియమిస్తున్నారు, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా ఎవరైతే ఇప్పుడు పిఏలుగా పనిచేస్తున్నారో వాళ్ళ డిప్యుటేషన్ కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా అమికస్ క్యూరీ ఇచ్చిన నివేదికలో కూడా స్పష్టంగా పేర్కొనడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వ స్కూళ్లను పర్యవేక్షించే ఎంఈఓ, డిఈఓ పోస్టులు దాదాపు 90% కూడా ఖాళీగా ఉన్నాయి. వాటిని ఎందుకు భర్తీ చేయడం లేదనే దాని గురించి కూడా నివేదిక ఇచ్చారు. అయితే ఈ అమికస్ క్యూరీ ఇచ్చిన నివేదిక పైన సుప్రీంకోర్టు స్పందిస్తూ ఈ అంశాలన్నింటిపైన కూడా సమగ్ర నివేదిక ఇవ్వాలని చెప్పేసి 2 రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలకు కూడా ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. అయితే ప్రభుత్వ పాఠశాల పైన నమ్మకం కలిగించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. అసలు ఆ నమ్మకాన్ని మీరు ఎందుకు కలిగించడం లేదు? దీని ద్వారా ప్రైవేటు విద్యా సంస్థలు డెవలప్మెంట్ అనేది కూడా జరుగుతోంది. ప్రైవేటు విద్యా సంస్థలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వ విధానం ఉన్నదన్న కోణంలో అన్న అర్థంలో సుప్రీంకోర్టు ఈ రోజు తన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. జోష్న. ఓకే, రైట్ శిరీష్.